చదువుని చదువుగా చదివినంత కాలం మనం చదువు రాదు. సబ్జెక్ట్ని సబ్జెక్టుగా చూసేటట్లుగా మనం టీచర్గా చేయగలిగినంత కాలం కూడా వాడికి సబ్జెక్ట్ రాదు. మీరు బాగుపడ్డారన్నా, నేను బాగుపడ్డానన్నా, ఇక్కడ ఎవరో బాగుపడ్డారన్నా, ఫర్ ఎగ్జాంపుల్ బేకామ్ మేషారే, అతను ఒక గుణింతాల పిచ్చోడు, అతను ఎక్కాల కంఠస్థ చేయాలంటాడు. ఇది ఎక్కడ కోలరా నాయనా, ఇప్పుడు ఈ మెథడాలజీ లేదు సార్ అని చెప్పిన వెండో. కారణం ఏంటంటే అతను వాటిని చిన్నప్పుడు చదవలేదు, అతను వాటిని చిన్నప్పుడు ప్రేమించాడు. ఆ ప్రేమించిన ప్రేమ వదలలేడు కదా. ఏంటంటే పిచ్చిగా సార్ ప్రేమ, సార్ పిచ్చికి ప్రేమకి చాలా తేడా ఉంది సార్. మీరు మీ ఇంటర్మీడియట్లో ఒక గర్ల్ ఫ్రెండ్ ప్రేమించారు సార్. మీరు పొరపాటు కాంప్లెక్స్కి వెళ్తూ బస్సు ఎక్కుతూ ఉంటే మీ ఆవిడ పక్కన ఉండగా కిటికీలు చూస్తే ఆ అమ్మాయి కనిపించింది సార్. మళ్ళీ మీ ఆవిడ పక్కన ఉన్నా సరే, ఆవిడ మిమ్మల్ని చూస్తున్నా సరే బుర్ర తిరిగిపోతుంది సార్ ఆటోమేటిక్గా. ప్రేమ, తొలి ప్రేమ, ఫస్ట్ లవ్, ఫస్ట్ క్రష్. అంటే మీకు చదువుని చదివినంత కాలం కూడా చదువు రాదు, లెక్క చేసినంత కాలం కూడా లెక్క రాదు. నో, ఇష్టం కూడా చాలా లిమిట్ అయిన పదం. చదువుని ప్రేమించేలా చేయగలిగిన వాడే ఉపాధ్యాయుడు. గట్టిగా చెప్పలు కొట్టాలి, చదువుని ప్రేమించేలా చేయాలి. ఏంటి, వాట్ ఈజ్ ఎడ్యుకేషన్? మీ అందరు తెలుసు, అందరు బీఈడీలు, డైట్లు మొత్తం చేసి డిఎస్సి. సార్ ఎందుకు సార్ అక్టోబర్ 2 సెలవు సార్, వదిలేస్తే డిఎస్సికి అని చదువుకుంటాం సార్. వాట్ ఈజ్ ఎడ్యుకేషన్? ఎడ్యుకేషన్ అంటే వర్డ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎడ్యుకేర్ అనే లాటిన్ పదంలోంచి వచ్చింది. వాట్ ఈజ్ ఎడ్యుకేర్ మీన్స్? ఎడ్యుకేర్ అంటే ఏంటి? లోన ఉన్నదాన్ని వెనక్కి తీయడం అండి, బయట ఉండేదాన్ని కోరడం కాదు. డియర్ డార్లింగ్స్, బయట ఉండేదాన్ని కోరడం కాదు. ఎడ్యుకేర్ అంటే ఏంటంటే లాటిన్లో లోన ఉన్నదాన్ని, గట్టిగా లోన ఉన్నదాన్ని వెలికి తీయడం. లోపల ఏముంది బయటికి తీయడం ఏంటండి? ఏంటి లోపల? వాడిలో ఆల్రెడీ టాలెంట్ ఉంటుంది, వాడిలో ఆల్రెడీ నైపుణ్యం ఉంటుంది, వాడిలో ఆల్రెడీ కళాత్మకత ఉంటుంది, వాడిలో ఆల్రెడీ జ్ఞానం ఉంటుంది, వాడిలో ప్రతీది ఉంటుంది. దాన్ని కాస్త పొరలు తీసి నాయన నీకు ఇది ఉందిరా బాబు అని చెప్పడమే. అందుకు చదువు అనేటువంటి దాన్ని అంటే బయట నుంచి కూరుతున్నంతకాలం దాన్ని చదువు అన్నారు, లో నుండి ఊరుతున్నట్టు చేసేదాన్ని విద్య అన్నారు. అది చదువుకి విద్యకొని తేడా. మనం చదువు చెప్పేటువంటి ఒక టీచర్లం కాకూడదు, మన విద్యని వాడి లోపల ఊరేటట్లు చేసేటువంటి స్వయం ఇంట్రెస్ట్. చెప్పాం కదా ఇంతకలా, వాడిని ఏసీలో ఉంచాలి. వాడిని దేంట్లో ఉంచాలి అంటే ఏ ఫర్ అటెన్షన్, సి ఫర్. అప్పుడు ఏం చేయాలి తెలుసా అండి? ఫస్ట్ మనం వాడిని ప్రేమించాలి, వాడిని ఫస్ట్ మనం ప్రేమించగలగాలి, వాడిలో లోపాన్ని ప్రేమించాలి, వాడిలో అల్లరితత్వాన్ని ప్రేమించగలగాలి, వాడిని చేరదీయగలగాలి, వాడిని పక్కన కూర్చోబెట్టుకోగలగాలి, వాడి ఇంటి కండిషన్ ఏ కండిషన్ వాడు ఎట్లా చేస్తుందో మనం ఒక్కసారిని ఎంక్వైరీ చేయగలగాలి. వీలైతే ఆ తల్లితో తండ్రితో వాడి కండిషన్ రీప్లేస్ చేసేలా మాట్లాడగలగాలి. డియర్ ఫ్రెండ్స్, మై డియర్ లవర్స్, మీ అందరూ అనుకున్నట్లు ఏదో ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తున్నాను, నాకు 5,000 ఇస్తున్నారు, నాకు 6,000 ఇస్తున్నారు, నాకు 10,000 ఇస్తున్నారు, ఈ డబ్బుని మాత్రమే ఒక పక్క చూడండి, నేను కాదనట్లేదు. కానీ ఒక పక్క మీరు సమాజంలో కొన్ని అద్భుతంగా ఉండే, ఇప్పుడు మీరు ఇదే టైం ఈ 10,000 రూపాయలకు ఒక షోరూంలో పనిచేస్తారు అనుకోండి, మహా అయితే వాడు బళ్ళు అమ్ముతాడు, ఆ బళ్ళు యొక్క బురదలన్నీ కడుక్కోవడానికి అనేటువంటి లిస్ట్ మీరు రాసుకుంటారు. కానీ మన అటువంటి దిక్కుమాని పని చేయట్లే. అదే 10,000 రూపాయలు తీసుకొని ఇక్కడ సమాజంలోని కొన్ని తరాల వరకు ఉండిపోయేటువంటి యొక్క నిద్రాణ స్థితిలో మనుషుల యొక్క మనస్సుల్లో పేరుకుపోయినటువంటి యొక్క బురద, దారిద్ర్యము, నిర్లక్ష్యమైనటువంటి దాన్ని కడిగేటువంటి యొక్క అద్భుతమైన జ్ఞానయజ్ఞం చేస్తున్నాం. దీనికి దానికి డబ్బు ఒకటేనే ఎంత తేడా గమనించండి. దీనికి దానికి డబ్బు ఒకటే, కానీ ఎంత తేడా. Like this video, share this video and subscribe to Lhasa Foundation YouTube channel and click on the bell icon for notifications. Do write your valuable comments and suggestions in the comment box and ask for more new videos on which subjects you want. Support Lhasa Mission.